ఇదండి వచ్చిన అప్డేట్. రేపు ఈ అప్డేట్ అయితే మనకి అమల్లోకి వస్తుందన్నమాట. సో ఈ రోజు డొనేట్ చేసేసి ఇంకెప్పుడో వెళ్దాము అనుకుంటే మాత్రం ఆ పాసిబిలిటీ అయితే ప్రెసెంట్ టీటీడీ వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారనమాట. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు థంబ్నెయిల్ అయితే చూసేసారు కదా. రేపు జూన్ 10th మార్నింగ్ 9 o'clockకి ఏదైతే మనకి శ్రీవాణి టికెట్స్ అప్డేట్ వచ్చిందో రేపు అది ఎగ్జిక్యూషన్లోకి వస్తుందన్నమాట. సో ఎవరైతే ఇప్పుడు డొనేట్ చేసి ఉన్నారో వాళ్ళకి అయితే రేపటి నుంచి మనం కరెంట్ డే దర్శనానికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట, ఆన్ స్పాట్ టికెట్ బుక్ చేసుకొని. సో ప్రాసెస్ ఏంటి ఎలాగా అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఐ కార్డ్స్లో వేస్తాను, ఒకవేళ మీరు చూడకపోతే చూసేసేయండి ప్రాసెస్ ఎలాగా ఏంటన్నది. సో ఏంటంటే ఇప్పుడు రేపటి నుంచి ఎవరు ఈ టికెట్స్ బుక్ చేసుకోగలరు అంటే మార్నింగ్ 9 o'clockకి ఎవరైతే ఆల్రెడీ 10,000 డొనేషన్ చేసేసారు బట్ స్టిల్ టికెట్ ఇంకా బుక్ చేసుకోలేదు అన్న వాళ్ళకైతే రేపటి నుంచి ఆప్షన్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుందండి. అండ్ ఇకపోతే ఎవరైతే 10,000 డొనేట్ చేసి ఫ్యూచర్లో టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఆ ఆప్షన్ అయితే క్లోజ్డ్ ఉందండి. ప్రజెంట్ అయితే మనకు డొనేట్ చేసే ఆప్షన్ ఉండట్లేదు అనమాట. ఆన్ అంటే ఏదైతే ప్రజెంట్ ఈరోజు నేను డొనేట్ చేసి ఈవినింగ్ 4 o'clockకి వెళ్ళాలి అనుకుంటే ఆ ఆప్షనే ఉంది, కానీ అంటే ఈ రోజు డొనేట్ చేసి ఫ్యూచర్ డేట్ దర్శనానికి వెళ్ళే ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే టీటీడీ వాళ్ళు క్లోజ్ చేశారు. అండ్ ఈ అప్డేట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఒక 5-6 days అవుతుంది. సో రేపటి నుంచి అయితే ఎవరైతే పాస్ట్లో డొనేషన్ చేశారు బట్ టికెట్ అవైల్ చేసుకోలేదో వాళ్ళకి రేపటి నుంచి అయితే టికెట్ బుక్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ నేను కూడా డొనేట్ చేశాను. సో నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను అనమాట, అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, అసలు ఎలాగా దొరుకుతుందో టికెట్ లేదా అన్న దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. సో ఆల్రెడీ నాకైతే కమెంట్ వచ్చిందనమాట, ఎలా డొనేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అడిగారనమాట. సో ఎవరైతే ఇప్పుడు డొనేట్ చేసేసి తర్వాత దర్శనం అవైల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ప్రెసెంట్ ఆ పాసిబిలిటీ లేదండి. ఆన్ డే అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు నేను డొనేట్ చేసి ఈ రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే మాత్రమే ఉంది, కానీ పాసిబిలిటీ ఈ రోజు డొనేట్ చేసేసి ఇంకెప్పుడో వెళ్దాము అనుకుంటే మాత్రం ఆ పాసిబిలిటీ అయితే ప్రెసెంట్ టీటీడీ వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారనమాట. సో ఇకపోతే ఈ టికెట్ ఏ టైం బుక్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఒకసారి పాత వీడియోలో పెట్టాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. మార్నింగ్ 9 o'clock నుంచి 1 o'clock వరకు అయితే మనం అయితే టికెట్స్ బుక్ చేసుకోగలము. ఒకవేళ 300 కోటా ఏదైతే సపరేట్ చేశారో ఆ కోటా కనుక అంటే ఎక్కువ మంది బుక్ చేసుకోలేదు, టికెట్స్ మిగిలిపోయి అనుకుంటే మళ్ళీ 1 o'clock తర్వాత ఆ టికెట్స్ అయితే మనకి పెడతారనమాట, బుక్ చేసుకోవచ్చు, ఇంకా పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో 1 తర్వాత కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే విఐపి దర్శనంవి. ఇదండి వచ్చిన అప్డేట్. రేపు ఈ అప్డేట్ అయితే మనకి అమల్లోకి వస్తుందన్నమాట. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకొని ఎవరికైనా టికెట్స్ కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ చేసి అండ్ ఎవరికైతే ఈ వీడియో నీడ్ ఉందో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్, బాయ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో నాకు కమెంట్స్ పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో దట్స్ ఫర్ ద వీడియో, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.